కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి గొట్టిపాటి రవికుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు దర్శించుకున్నారు. తొలుత ఆలయ అధికారులు, అర్చకులు వారికి ఘన స్వాగతం పలికారు. స్వామివారికి మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం ప్రత్యేక దర్శన ఏర్పాట్లను చేశారు. అర్ధరాత్రి నుంచి కోటప్పకొండకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీ విద్యుత్ ప్రభలు స్వామి సన్నిధికి చేరుకున్నాయి. అమరావతి, పోలవరం పూర్తి కావాలని స్వామివారిని కోరుకున్నానని మంత్రి రవికుమార్ తెలిపారు. రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలని వేడుకున్నామని చెప్పారు. మరోవైపు వచ్చిన భక్తులు ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకుంటున్నారని మంత్రి అనిత అన్నారు. ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలు ఏదైతే రాజధాని నిర్మాణం కానీ లేకపోతే పోలవరం ప్రాజెక్ట్ కానీ అన్ని కార్యక్రమాలు బాగా జరగాలి. మేము ఇచ్చే హామీలు అన్ని కూడా నెరవేర్చాము. అన్ని కూడా బాగా ప్రజలకు వెళ్ళాలని చెప్పి ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ సుఖశాంతులతో ఉండాలి, మంచి ఆయురారోగ్యాలతో ఉండాలి, మంచి వర్షాలు పడాలి, మంచి పంటలు రావాలి. ఆ దేవుడి దయ వల్ల ప్రజలంతా కూడా బాగుండాలని చెప్పి ఈ ప్రభుత్వం కోరుకుంటుంది. తద్వారా ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు ఇచ్చి దేవుణ్ణి మనసారా కోరుకొని వెళ్ళడానికి ఇక్కడికి రావడం జరిగింది అన్నమాట. మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు త్రికోటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. మనందరికీ తెలుసు, ఇక్కడ కోటప్పకొండ మహాశివరాత్రి సందర్భంగా చాలా మంది భక్తులు వస్తారు. ఇక్కడికి ఈరోజు పట్టు వస్త్రాలు సమర్పించడానికి మన మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారితో పాటు మేమందరం కూడా ఈరోజు వచ్చి దర్శించుకోవడం నిజంగా ఒక పూర్వజన్మ సుకృతం కింద భావిస్తున్నాం, ఒక శుభ పరిణామం కింద భావిస్తున్నాం. ఈరోజు గవర్నమెంట్ చేసే ప్రతి ఇంప్లిమెంటేషన్స్కి ఆ భగవంతుని దయ కృప ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుని రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ప్రశాంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఇక్కడ మీరందరూ చూశారు, ఈరోజు కోటప్పకొండకి మా ఎమ్మెల్యే గారు, అదేవిధంగా కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరూ సారథ్యంలో సుమారుగా ఎంతమంది భక్తులు వచ్చినా కూడా అందరికీ కూడా సరైన ఫెసిలిటీస్ అన్ని కల్పించే ఏర్పాటు కూడా చేసాం. కింద కూడా హోల్డింగ్ పాయింట్స్ ఉన్నాయి. పైన క్యూ లైన్స్లో కూడా పిల్లలకి, చంటి పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ కూడా బటర్ మిల్క్, బిస్కెట్స్, వాటర్ ప్యాకెట్స్ అన్నీ ఇస్తున్నాం. యాజ్ ఆఫ్ నౌ ఇప్పటికీ దగ్గర ఒక 40,000 మంది వచ్చి దర్శనం చేసుకున్నారని ఒక అంచనా ఉంది. మనకి నైట్ అయ్యేసరికి ఇంకొకటి ఏంటంటే ఇక్కడికి ప్రభలు వస్తాయి ఎక్కువగా. ఆఫ్టర్నూన్ అయ్యేసరికి ప్రభలను కూడా తీసుకొస్తారు. ఒక సంప్రదాయబద్ధంగా ఈ జాతరను జరిపించడం అన్నది తెలుసు. నేను ఒకటే కోరుకున్నా, ఒకటే విన్నవించుకున్నా ప్రభుత్వం తరపున దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ప్రజలు కూడా సహకరించండి. ట్రాఫిక్ ఇబ్బందులు ఎవరికి లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా ప్రజలందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వ్యాప్తంగా బ్రహ్మాండంగా జరుగుతున్నాయండి. అటు శ్రీశైలం కానీ, శ్రీకాళహస్తి కానీ, ఈ కోటప్పకొండ కానీ ఇక్కడ అన్ని కూడా భక్తులు చాలా వస్తున్నారు. ప్రశాంతంగా దర్శనం చేసుకొని ప్రశాంతంగా వెళ్తున్నారు. ఈరోజు ఆధ్యాత్మికత శోభ ఈ 2 సంవత్సరాల్లో ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఆధ్యాత్మికత అనేది ఎంత పెరిగిందో మీరందరూ కూడా కళ్ళతో చూశారు. సో అందరూ కూడా సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను. మహాశివరాత్రి పర్వదినాన త్రికోటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు దేవుడికి పట్టు వస్త్రాలు సమర్పించడం, దానిలో స్థానిక శాసనసభ్యులు డాక్టర్ అరవింద్ బాబు గారు, మక్కెన గారు, హోమ్ మినిస్టర్ గారు అనిత గారు, ఎన్ఎస్ రావు గారు వీళ్ళందరూ పాల్గొనడం విశేషం. నేను గర్వపడుతున్నా. నేను కూడా ఆన్లైన్లో టికెట్ తీసుకొని మా కుటుంబ సభ్యులకి ఆన్లైన్లో త్రికోటేశ్వర స్వామి దర్శనానికి 300 రూపాయలు ఒక్కొక్కరు టికెట్ పెట్టి ఆన్లైన్లో బుక్ చేసుకొని దర్శనం చేసుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఎక్కడ చూసినా భక్తులందరూ ప్రశాంతంగా వెళ్ళి టైం లైన్ ప్రకారం 8ంటికి వచ్చిన వాళ్ళు 8ంటికి క్యూ లైన్లోకి వచ్చారు. 9ంటికి టైం స్లాట్ ఇచ్చిన వాళ్ళు 9ంటికి వచ్చారు. ఈ 10ంటికి అన్న వాళ్ళు 10ంటికి క్యూలో ఉన్నారు. ఈ విధంగా ఒకేసారి గంటల తరబడి క్యూలో 4 గంటలు 5 గంటలు క్యూలో వెయిట్ చేసే పని లేకుండా ఈరోజు త్రికోటేశ్వర స్వామి దర్శనానికి ఆన్లైన్లో భక్తులందరూ టికెట్ బుక్ చేసుకోవడం అనేది ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు దేవాలయాల పట్ల చూపిస్తున్నటువంటి శ్రద్ధ, భక్తుల పట్ల భక్తులందరూ సంతోషంగా దేవుడి దర్శనం తీసుకోవాలని ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఫలించినాయి, మంచి ఫలితాలు ఇచ్చినాయి. ఈరోజు అందరూ భక్తులందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. హిందూ దేవాలయాల్లో మహాశివరాత్రి పండుగలు జరిగిన అన్ని మత ధర్మాలను గౌరవించే ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం.
చాలా సంతోషం అనిపించింది. ఫిబ్రవరి 15 భారతదేశం మొత్తం కూడా శివరాత్రి పండుగ జరుపుకుంటున్నాం కాబట్టి అన్ని జ్యోతిర్లింగాల్లో కూడా ఈ కార్యక్రమం జరుపుకుంటూ ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశం మొత్తం కంటే కూడా కోటప్పకొండ దగ్గర దాదాపు 25 లక్షల మంది భక్తులు రావడం జరుగుతుంది. ఇంత గొప్ప సంఖ్య వచ్చే భక్తులు ఎక్కడా ఉండరు కాబట్టి ఈ కార్యక్రమానికి మన గొట్టిపాటి రవికుమార్ గారు వచ్చి పట్టువస్త్రాలు ఇవ్వడం జరిగింది. ఎనర్జీ మినిస్టర్ గారు, మరి హోమ్ మినిస్టర్ గారు అనితా మేడం గారు కూడా రావడం జరిగింది. స్టేట్ లైబ్రరీ చైర్మన్ గోనగూడ కోటేశ్వరరావు గారు కూడా రావడం జరిగింది. అదేవిధంగా చీఫ్ విప్ జీవి ఆంజలి గారు, అదేవిధంగా పత్తిపాటి ఎమ్మెల్యే మన రామాంజలి గారు వీళ్ళు కూడా రావడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఘన విజయం చేసినందుకు మీడియా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.